హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నా. మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు, మన నోటికి ఏం టేస్ట్ రానప్పుడు, రొటీన్గా రోజు కర్రీస్ పప్పులే అని తినాలని బోర్ కొట్టినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోటి మనం వెజ్ కిచడి అయితే చేసుకుందాం. అందరి ఇంట్లో అయితే టమాటా ఆలు అని కంపల్సరీ అయితే ఉంటాయి కదా, వాటితోటి సింపుల్గా ఈ విధంగా వెజ్ కిచడి అయితే చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం అయితే నా వీడియోని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టీ తాగే గ్లాస్ తోటి 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. టీ తాగే గ్లాస్ తోటి 2 గ్లాసుల రైసు, అందులో హాఫ్ గ్లాస్ పెసరపప్పు, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు 2 టైమ్స్ ఫ్రెష్గా కడిగి వాటర్ మునిగేంత వరకు వాటర్ పోసి 10-15 నిమిషాల వరకు రైస్ నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, టమాటో, ఆలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మన ఇంట్లో ఉన్న కాబట్టి సింపుల్గా కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇందులో కొంచెం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ బండ పువ్వు, బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, ఇలాయచీ, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆలు ముక్కలు కూడా వేయాలి. ఆలు ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆలు ముక్క మెత్తపడేంత వరకు కలుపుకున్న తర్వాత ఫైనల్లో టమాటా ముక్కలు కూడా వేసేయాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత మంచిగా మిక్స్ అయిన తర్వాత కలిపిన తర్వాత ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయడం వల్ల ముక్క అనేది మెత్తబడిపోతుంది. ఇలా మంచిగా సాల్ట్ వేయడం వల్ల మనకు ముక్కలన్నీ మెత్తబడిపోయి వాటర్ అనేది మంచిగా మెత్తగా పడిపోతుంది. ఇలా అన్ని ముక్కలు మెత్తబడిన తర్వాత నేను 2 గ్లాసుల రైస్కి అందులో హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి 7 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను. కిచిడి అనేది మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే. సాల్ట్ తగినంత రుచికి సరిపడా సాల్ట్ వేసి పైనుంచి కొత్తిమీర వేసేసి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం 15 నిమిషాల వరకు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేయాలి. వేసేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా గరం మసాలా వేయాలి. గరం మసాలా వేస్తే ఫ్లేవర్ కోసం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాల వరకు మనకు మూత పెట్టాలి. మూత పెట్టడం వల్ల మంచిగా ఉమ్మగిల్లి ఉడుకుతుంది కాబట్టి మూత తీసే వరకు, అంటే కొంచెం పదన ఉన్నప్పుడు రైస్ అయితే స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యి, తీయటి మామిడికాయతో తింటే చాలా బాగుంటుంది. సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.